భారతీయుడు 2 నిజంగా ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే నేను ఒక భారతీయుడిగా, ఒక పౌరుడిగా ఈ సినిమా చూశాను. ఫస్ట్ ఈ సినిమా నేను క్లాస్ థియేటర్‌లో చూడలే. మాస్ థియేటర్‌లో చూసా. ఎందుకు అంటే మాస్ అంటే అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ థియేటర్‌కి వస్తారు. ప్రతి ప్రాబ్లమ్‌కి చూపించినప్పుడు ఒక విజిల్స్ ఇవి ఉంటాయి. అంటే ఆ ఎమోషన్ మనం తట్టుకోవాలంటే మాస్ థియేటర్‌కి వెళ్ళా. ప్రతి ఒక్క సీన్‌కి మన పక్కనున్నోడు చాలా ఎమోషన్. ఇది మా ఇంట్లో నాకు ఇది వచ్చింది కదా, అవును మా డాడీకి ఇలా అయ్యింది కదా, మా తాతయ్య ఇలా చేశాడు కదా, అలా ఎమోషన్కి టచ్ అయ్యే ప్రాబ్లం చూపించాడు. ఇప్పుడు వరకు ఆ ప్రాబ్లమ్స్ ఏ సినిమాలో రాలే. 100 ప్రాబ్లం చూపించాడు. శంకర్ గారు చూపించిన ఆ విధానం కానీ, ఆ డైరెక్షన్ కానీ నిజంగా నా భూతో నా భవిష్యత్తు అదిరిపోయింది. నెక్స్ట్ ఈ సినిమాకి డ్రాబ్యాక్ ఏంటి అంటే మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగున్ను. ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు ఏమీ లేవన్నమాట. మొత్తం అంతా అంటే రొమాంటిక్ అలాంటివే ఉండవు. మొత్తం సినిమా అంతా ప్రాబ్లం చూపించుకుంటా అలా వెళ్తా ఉంటారు తప్ప సాంగ్స్ ఓ 2-3 ఉంటాయి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, అంత బాగలేదు. ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ బాబీ గారు. అంటే అతను ఎందుకు నాకు అంతలా ఎక్కలేదు విలన్ గా. మనం ఫస్ట్ హాఫ్ లో అదే పార్ట్ 1లో పోలీస్ ఆఫీసర్ని చూసాం కదా, వాళ్ళ కొడుకే అనమాట. ఆ పోలీస్ ఆఫీసర్ చేసిన యాక్టింగ్ ఇతను చేయలేకపోయాడని నాకు అనిపించింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ పెట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టుండొచ్చు. ఇది ఈ సినిమాకి డ్రాబ్యాక్. ఈ సినిమా ప్లస్ పాయింట్ ఏంటంటే మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ అదరగొట్టేసాడు. అలాగే విజువల్స్, కెమెరా, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మన ఎవరైతే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మన సిద్ధార్థ్ అయితే మాత్రం ఎమోషన్ సీన్స్ అదరగొట్టాడు అనమాట. నిజంగా తండ్రి కొడుకు మధ్యలో ఒక ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అది నాకు బాగా హార్ట్కి అయితే తగిలింది. ఎందుకంటే అలా ఎమోషన్ మా నాన్న కొట్టేటప్పుడు రియాలిటీగా చాలా బాగా చేశాడు అనమాట సిద్ధార్థ. నాకైతే అది బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అవి, మైనస్ పాయింట్స్ అవి. రేటింగ్ అయితే 5కి 4 అయితే ఇస్తాను. మీరు ఇంకేమైనా అడిగితే నేను చెప్తాను. మార్కెటింగ్ ఏం చేశారు అని అంటే సేనాపతి క్యారెక్టర్ ని మార్కెట్ చేశారు. బట్ భారతీయుడు 2లో సేనాపతి క్యారెక్టర్ కి భారతీయుడు 2కి ఎటువంటి పొసగులు లేవు, లింకులు లేవు. పార్ట్ 3లో ఉంది సేనాపతి. ద ఒరిజినల్ క్యారెక్టర్ విల్ బి రివీల్డ్ 2025 విత్ సేనాపతి. అండ్ వన్ మోర్ థింగ్, సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఏఆర్ రెహమాన్ లేకపోవడమే ప్లస్ పాయింట్. అనిరుద్ గారు కూడా ఒక ప్లస్ పాయింటే. ఒకవేళ ఏఆర్ రెహమాన్ ఉంటే మళ్ళీ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతే మనకు తెలియదు. అంటే ఓ హై లెవెల్ ఏం పోదు, ఓ రొంబ బడా పెరిగే పడం కాదు. ఇట్స్ పడం భారతీయుడు 2 కేవలం అన్న పడం, దట్స్ ఇట్. ఎందుకంటే కథ ఇంటర్వెల్ తర్వాత స్టోరీ ముందుకు పెట్టి ఇంటర్వెల్ వెనక్కి పెట్టితే కూడా కథ ఇంకోలాగా ఉండేది. సో అది ఒక ఫీలింగ్ వచ్చేది. అండ్ ఇంకో పార్ట్ 1లో ఏమవుతుంది అని అంటే ఎక్కడ కూడా భారతీయుడు ఎమోషన్తో కాడు, ఎమోషన్ తగలదు. పార్ట్ 2లో ఎమోషన్ తగులుతుంది. అండ్ కమ్ బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఏదైతే ఎమోషన్ ఉంటుందో చూసావా, అక్కడ లోపించింది. దిస్ ఇస్ ద మెయిన్ నెగిటివ్. దిస్ ఇస్ ద నెగిటివ్. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నప్పుడు అది ఎట్లుండో తెలుసా, అది మా నిజంగా అనేలా ఉండాలి. కానీ అదేదో జస్ట్ కమ్ బ్యాక్ ఇండియన్ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తా అంటే అక్కడ మెయిన్ నెగిటివ్ అదే. అండ్ ఇంకో నెగిటివ్ తెలుసా, తల్లి చనిపోతే, ఇంకో నెగిటివ్, తల్లి చనిపోతే ఎమోషన్ ఉంటుంది చూసావా, కనీసము గ్లిజరిన్ వాడితే అన్నా కంటికి కన్నీరు వస్తుంది కదా, గ్లిజరిన్ వాడితే అన్నా అది కూడా ఒక ఎమోషన్, అది కూడా ఒక నెగిటివ్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే సేనాపతి క్యారెక్టర్ కొద్దిగా మేకప్ ఏదైతే ఉందో, సేనాపతి క్యారెక్టర్ రివీల్ చేసేటప్పుడు ఆయన ఎన్ని కేజెస్ ఉన్నాడు, ఆయన బైసెప్స్ ఏంటి, మరి అవి చూపిలా. ఇందాక ఒక పర్సన్ అన్నాడు సేనాపతికి మేకప్ సరిగ్గా సరిపోలేదు. ఓకే, 70% ఓకే, 100కి 100 ఎవరు చేయలేరు. అండ్ వివేక్ సార్ కామెడీ అయితే అసలు లేదు. నాకు తెలిసి వివేక్ సార్ని ఏఐ యూజ్ చేశారు ఫస్ట్ టైం. ఐ థింక్ ఇప్పుడు రివీల్ కాదు కానీ తర్వాత రివీల్ అవుతుంది. మన వివేక్ సార్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు. ఎందుకంటే వివేక్ సార్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉంటుందో అది వేరేగా ఉంటుంది, కానీ అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవు, సాదాగా. అది వివేక్ సార్ ఎక్స్ప్రెషన్స్ కాదు. ఎందుకంటే నేను చాలా మూవీస్ చూసాను వివేక్ సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అని. ఒక మూవీ హిట్ అయిందంటే మాక్సిమం ఆయనే ఉంటాడు, 70-80% ఆ విధంగా. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అంటారా, ఇది జస్ట్ నార్మల్ గానే ఉంది. అదే చెప్పాను కదా, ఏ జనాలు అయితే రమ్మని చెప్పారో అదే జనాలు దొబ్బే అని అన్నారు. ఎందుకు దొబ్బే అంటే జస్ట్ ఎమోషన్ అంతే. మనిషి ఏం చేస్తాడు అని అంటే ఆనందం కలిగితే తట్టుకోలేడు, ఆవేశం వస్తే ఆపుకోలేడు, మూత్రం వస్తే ఇంకా ఆపుకోలేడు. ఆ విధంగానే జరిగింది. పార్ట్ 3 ఏమైతుంది అని అంటే సేనాపతి క్యారెక్టర్ మంచిగా రివీల్ చేయడం జరిగింది. ఇంకోటి, మనకు యాపిల్స్ కొట్టు మీద పాడేయడం ఎవరైనా రాఘవేంద్రరావు ఫేమస్, అవునా? సో ఇదేం చేశాడంటే జనాల్లో ఇసిరేశారు. సో మళ్ళీ 90s తర్వాత 20s ఎవరైనా యాపిల్ పాడేశారంటే అది శంకర్. ఆ విధంగా జరిగింది. సో ఓకే, ఒరుదడి పాతం పోదు, పడం నల్లదా ఇరుకం, ఒరుదడి పాతం పోదు, మరుబడి పాతం పోదు. ఎనకు నన్నిచ్చలా, జస్ట్ ఒకసారి చూడాలనిపించింది అంతే. గో అండ్ ప్రోడక్ట్ ఈస్ గుడ్, నాట్ బ్యాడ్.
అండ్ ఇంకో విషయం ఏం తెలుసా, మెయిన్ నెగిటివ్ ఏంటి తెలుసా, 2 పాయింట్స్ చెప్తాను మళ్ళీ నేను. ఇప్పుడు అవినీతి చేసేవాడిని చంపుకుంటూ వెళ్ళిపోయావు, దట్ ఈస్ నాట్ ద రీజన్ కదా. ఇప్పుడు నువ్వు చంపినవాడు నువ్వు కూడా తప్పు చేసేదనే కదా. నువ్వు ఇండియన్, దానికి నేను ఎవరు చంపాలి, మళ్ళీ ఇంకో ఏదైనా ఇండియన్ రావాలా, అఖండ ఇండియన్ రావాలా, నువ్వు చేసిన తప్పుకి చంపాలని చెప్పేసి ఇది చెప్పలేదు. దాని తర్వాత వచ్చేసి ఒక ఇన్సిడెంట్ జరుగుతుందబ్బా, ఏంటి అంటే తన ఇంట్లో ఫస్ట్ మొక్క పీకేయాలంటే మన ఇంటి నుంచి పీకేయాలంటాడు. కానీ ఈయన ఏం చేస్తాడు అని అంటే మెంటల్గా ప్రిపేర్ చేయాలి యువతను, అన్యాయాన్ని ఎదిరించండి అన్నాడు. ఇంట్లో జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఆ మెంటల్ ప్రిఫరెన్స్ కావాలి. ఒక యుద్ధం ఏదైనా సరే చేయాలంటే ఫస్ట్ మెంటల్ ప్రిఫరెన్స్ కావాలి. అది లేకుండా ఆయన చెప్పాడు మేము వచ్చేసినాము, మాకు బాధ కలిగింది వెళ్ళిపోయినాము అనే కాన్సెప్టే ఉంది. సో ఇది కూడా చెప్పలేదు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఆయన పార్ట్ 1లో ప్రిపేర్ అయిపోయాడు. ఎవరు భారతీయుడు, సస్యరచ్చ నా కొడుకు కాదు కదా, దేశం కావాలని చెప్పేసి. కానీ ప్రతి యువత అలా ఉంటుందా, ఉండదా? అలా యువత ఉండాలి, నాలాగా ఉండాలి అని అంటే ఆయన్ని మాడిఫై చేయాలి, బ్రెయిన్ వాష్ చేయాలి. సో ఇది చెప్పడం మరి సిద్ధార్థ అదే చెప్తాడు, నువ్వేదో మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేసావని చెప్పారు. నిజంగానే అరే ఇందాకనే చెప్పినా, కొద్దిగా గ్లిజరిన్ పెట్టుకుంటే కూడా బాగుంటుందని చెప్పినా కదా. మళ్ళా సిద్ధార్థ యాక్షన్ చిత్తా మూవీ చూస్తే నాకు సిద్ధార్థ బాగానే అనిపించింది, బట్ ఇప్పుడు నాకు కోపం వచ్చింది సిద్ధార్థం. ఒక ఎమోషన్ క్యారీ కదా. KGF సినిమా హిట్ అయింది, అమ్మ ఎమోషన్ హిట్ అయింది. మాక్సిమం హిట్ అయిందంటే అమ్మ ఎమోషన్ వల్ల 90%. అసలు ఆ మూవీకి మెయినే అదే. ఎందుకంటే అదే కథ అర్థం తీర్పేది. ఐ లవ్ యూ ఇండియా, మేరా భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఒకటి చెప్పాలంటే భారతదేశం సెల్యూట్ కొడుతున్నా ముందు, ఐ లవ్ యూ మై ఇండియా. అయితే సినిమా చూసుకుంటే ఎట్లుందంటే శంకర్ గారు ఫస్ట్ పార్ట్ కంటే ఈ పార్ట్ కొద్దిగా డల్లు తీసిండు. అంటే స్టోరీలో అసలు ఏమీ తీయకుండా, అంటే ఫస్ట్ సినిమా కంటే ఈ సినిమా ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఎక్కడట్టు సినిమా తీయాలి. కాకపోతే సినిమా ఎందుకు అలా తీసిన అర్థమవుతలే. ఒక శంకర్ అంటే ఒక టాప్ నంబర్ 1 డైరెక్టర్. అంటే మనం చిన్నప్పటి చూస్తున్నాం, ఒక శంకర్ అంటే ఒక చరిత్రలో ఒక బ్రాండ్ అయినా. ఇప్పుడు రాజమౌళిలానో అప్పట్లో శంకర్ అంటే, అప్పుడు కూడా శంకరే నంబర్ 1, ఇప్పుడు కూడా శంకరే. కాకపోతే తప్పిదం జరిగింది, ఎందుకంటే స్టోరీలా అక్కడక్కడ తప్పిదం జరిగింది. స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఇలా పెట్టేసిండు, సెకండ్ హాఫ్ మొత్తం ఒక ఫైట్స్, ఒక కమలసం చూపించడం కానీ అంతకుమించింది ఏం లేదు. అవినీతి అంటే కామన్, ఇంతమందికి ఎలా చూపించిన అవినీతి అనేది అలానే చూపించిండు. ఒక కొత్తగా పెట్టిండు, ఒక సిద్ధార్థం కొత్తగా పెట్టిండు, అలా ఒక తల్లి సెంటిమెంట్ పెట్టి ఒక ఏడుపోయిన ఒకటి బాగా పెట్టి లాస్ట్ ఫైట్ ఒకటి బాగుంది తప్ప సినిమాలో మాత్రం చెప్పుకుంటే ఏం లేదు. కమల్ హాసన్ గారు యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఒక కమల్ హాసన్ యాక్టింగ్ కానీ సిద్ధార్థ యాక్టింగ్ కానీ బాగుంది. కాకపోతే శంకర్ సార్ తీసిన సినిమా తగ్గట్టు లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఐ సినిమా కూడా ఎంతో ఊపు పెట్టుకురు. కాకపోతే ఆ సినిమా తగ్గట్టు విక్రమ్ గారికి మంచి ప్లస్ పాయింట్ వచ్చింది కదా, యాక్టింగ్ చేయడం అనేది మామూలు మాట కాదు. ఆ సినిమా మాత్రం యావరేజ్ నర్సింగ్. కానీ ఈ సినిమా ఇండియన్ 2 అంటే మనకు భారతీయులు అంటే మేము చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన సినిమా అది ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇండియన్ 2 అంటే ఎంతో ఓపు పెట్టుకున్నాం. అంటే శంకర్ గారి డైరెక్షన్, అది కమల్ హాసన్ సెకండ్ పార్ట్ అంటే ఏదో బ్లాక్ బాస్టర్ కొడతాడు అన్నట్టు ఒక ఊపు పెట్టుకున్నాం. కాకపోతే ఇక్కడ చూస్తే ఏమైపోతుందంటే శంకర్ గారు ఎందుకు సినిమా తప్పిదం జరిగింది, స్టోరీలో దమ్ అన్న. ఇంటర్వెల్ ఫస్ట్ పార్ట్ 1 అన్న, ఫస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్ మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు సినిమా చూస్తే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఎక్కాలి సినిమా. అప్పుడు జనరేషన్ అప్పుడు బ్లాక్ బాస్టర్ అంటే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు సినిమా తీయాలి. భారతీయ 2 అంటే ఇండియాకి భారతీయ 2 అంటే తనకి సాగు ఉండదు, అది ఎప్పటికీ బ్రాండ్ అది ఇండియన్ 2 అంటే. కాకపోతే సినిమాలో స్టోరీ దమ్ము లేదు. స్టోరీ ఇంకా బాగుంటే మన శంకర్ గారు ఒక నంబర్ 1 స్థాయిలో ఉంటుండే. కాకపోతే స్టోరీలో అక్కడక్కడ తప్పిదం జరిగింది కాబట్టి సినిమాలో ఏం లేదు. కాకపోతే ఫైట్స్ ఒకటి, ఒక క్లైమాక్స్ తప్పటి ఏం లేదు, సిద్ధార్థ యాక్టింగ్ తప్ప. ఇంకా బాగుంటే శంకర్ గారు మీరు ఇంకా మంచి సినిమాలు మనస్ఫూర్తి కోరుకుంటున్నా, మంచి సినిమాలు తీయండి సార్, మీరు మంచి బ్లాక్ బస్టర్ మూవీ తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.